నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అంటే అసంపూర్ణం. నిజమే కదా, మనం చాలా సార్లు బైబిల్ చదువుదామని ఆదికాండం ప్రారంభిస్తాం. ఆదికాండం అయిపోయిన తర్వాత మనకి ఎక్కడో అలసట వస్తుంది, మరలా మానేస్తాం సగం. లేదు ఆదికాండం కొద్దిగా పదాలు టఫ్ గా ఉన్నాయి, చదవలేకపోతున్నాను. మత్తయి సువార్త ఇది ఈజీగా ఉంటుంది, మళ్ళీ కొత్త నిబంధన షిఫ్ట్ అవుతాం సగం. మత్తయి సువార్త కూడా ఈ వంశవాళ్ళు ఏదో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఏదో చదువుకుంటూ పోతున్నాను కానీ అర్థం కావట్లేదు. కీర్తన గ్రంథం అయితే బాగుంటుందని చెప్పేసి దుష్టులు చెప్తున్నాడు ఒక పాపుల మార్గం ఒక మళ్ళా కీర్తన గ్రంథం షిఫ్ట్. లేదు ఈ కాలంలో కూడా మనం ఇంక మత్తయి సువార్త కీర్తనలు అంటే ఏంటి, ప్రకటన గ్రంథం పోతామని మళ్ళీ ప్రకటన గ్రంథం పోతా ఉంటారు. అంటే ప్రకటన గ్రంథం నుంచి కీర్తనలకు, కీర్తన నుంచి మత్తయికి, మత్తయి నుంచి ఆదికాండానికి, మరలా మధ్యలోకి అక్కడికి ఇక్కడికి షిఫ్ట్. కొంతమంది ఒక వాగ్దానం చేసుకుంటారు, ఇక మీద ఎలాంటి పరిస్థితులు కూడా ప్రార్థన మానకూడదు అనుకుంటారు. చాలా ఉద్యోగంగా ప్రారంభిస్తారు, 5 రోజులు చేస్తారు, 6 రోజు నుంచి మళ్ళీ మామూలు. ఆనాడు సారథి సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు తెలుసా, అసంపూర్ణం. అంటే పని ప్రారంభించి ఏది పూర్తి చేయమాట. కొంతమంది పాట నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేస్తారు, కానీ దాని మీద పూర్తి దృష్టి నిలపరు. అలా అసంపూర్ణంగా ఉండి సగం పనులు చేస్తే మన పరిస్థితి ఏంటో తెలుసా, జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే.